దేవునికి స్తోత్రం. ఆయన ఒక ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. యెషయా 51వ అధ్యాయము 16వ వచనములో లాస్ట్ లైన్, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. చిన్న ప్రేర్ చేసుకుని వాక్యం చూసుకున్నాం. స్తోత్రం అయిన మహాగణుడా, మహోన్నతుడా నీకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు. నీ యొక్క వాక్యము మేమందరము కూడా ధ్యానము చేయుచుండగా నువ్వే మాకు సహాయముగా రండి ప్రభువా. కూడిన ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దర్శించు ప్రభు. ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని నువ్వే తృప్తిపరుస్తారన్న ప్రభువా. నువ్వే జ్ఞాపకం చేసుకో ప్రభు. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఈ యొక్క యెషయా గ్రంథంలో 51:16లో లాస్ట్ లైన్లో చూడండి, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవుడు యొక్క మాటలు మనిషి యొక్క నోటిలో ఉండవలసి ఉన్నది. అలాగే అలా ఉన్న తర్వాత వచ్చే ఉపయోగములు లేకపోతే లాభములు ఎలా ఉంటాయంటే, దేవుడి యొక్క చేతి నీడలో అతను అంటే ఆ విశ్వాసి ఎవరి యొక్క నోటిలో దేవుడి యొక్క వాక్యం ఉంటుందో వాళ్ళు కప్పబడి ఉంటారు. ఓకే, ఇక్కడ మాటలు ఉంచబడటం ఒకటి, అది జరిగితే మనకు వచ్చేది లాభం ఏంటంటే దేవుడి యొక్క చేతి నీడలో కప్పి ఉండటం. నీడ అనే పదానికి అర్థం ఏంటి? ఇప్పుడున్నది ఎండాకాలం కదా, సామాన్యంగా ఆలోచించండి. నీడ అనేది ఇప్పుడున్న సీజన్ ప్రకారం ఎంత బాగా అవసరమో. ఎండ విపరీతంగా ఉన్నప్పుడు ఇప్పుడు మనకున్న రాష్ట్రంలో అవ్వచ్చు, మన ప్రాంతంలో అవ్వచ్చు, సుమారు 40-45 డిగ్రీలు వేడి ఉంటుంది. ఆ టైంలో ఎండలో మనం ఉంటే కనుక సన్స్ట్రోక్ తగలవచ్చు, నీరసించిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఆ టైంలో ఏదన్నా ఒక చెట్టు యొక్క నీడ కానీ లేకపోతే మనము ఉంటున్న ఇంటి యొక్క ప్రాంగణంలో కానీ ఉంటే ఆ గాలి అవ్వచ్చు లేకపోతే ఆ నీడ వల్ల వచ్చే షెల్టర్లో మనం కనుక ఉంటే వడదెబ్బ అవ్వచ్చు, ఎటువంటి హీట్ స్ట్రోక్ ఏది జరగకుండా మనం కాపాడుకోగలం. ఓకే, సామాన్యంగా ఒక చెట్టు లేకపోతే ఒక ప్రాంతము లేకపోతే ఒక ఇల్లు వీటి యొక్క నీడ దగ్గరనే అంత లాభాలు ఉంటే కనుక దేవుడి యొక్క చేతి నీడలో ఎంత లాభం ఉంటుంది, ఎంత ఉపయోగం ఉంటుంది, ఎంత మేలు ఉంటుంది. దేవుడి యొక్క చేతిలో ఏమైతే సృష్టించబడి ఉన్నవి, అలాంటి చేతి యొక్క నీడ నీ మీద కమ్మి ఉన్నట్లయితే కనుక నీకు ఎంత లాభం ఉంటుంది, నీకు ఎంత మేలు ఉంటుంది. ఆయన యొక్క చేతులు ఆకాశాన్ని దుప్పటి వల్లే మడత పెట్టినట్టు ఆయన మడత పెట్టగలడు. మనిషి యొక్క చేతి ఎలా ఉంటుంది, దేవుడి యొక్క చేయి ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. ఇప్పుడు నీడ ఉండాలి. అది ఇప్పుడు మనిషి ఉన్నాడు, మనిషి యొక్క నీడ అక్కడ పడింది అనుకుంటాం. ఓకే, అంటే ఒక ఆకారం అంటూ అక్కడ ఉంటేనే ఆకారానికి తగిన విధంగా నీడ వస్తుంది. రైట్, అంతేనా? నేనున్నాను, నా మీద సూర్యుడు పడుతాడు, నా నీడ అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. అంటే అర్థం ఏంటండి, నేనంటూ ఉంటేనే కదా నా నీడ అక్కడ రిఫ్లెక్ట్ అయ్యేది. మరి దేవుడి యొక్క నీడ నీ మీద కమ్మి ఉన్నట్లయితే కనుక దేవుడు నీకు చాలా దగ్గరగా ఉన్నట్టే అర్థం. అవునా కదా? దేవుడి యొక్క చేతి నీడలో, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఆయన చేయి యొక్క నీడ నీ మీద ఉందంటే దేవుడు కూడా నిన్ను టచ్ చేసి అంటే ఆనుకునేంత దగ్గరలోనే నీ పక్కన ఉన్నాడు. ఇలాంటి మేలును పొందుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జీవితంలో జరగాల్సింది ఏంటంటే దేవుడి యొక్క వాక్యము నీ నోటిలో ఉంచవలసి ఉన్నది. నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాటలో, నీ యొక్క జీవితంలో, నీ యొక్క క్రియల్లో, నీ యొక్క చేతి పనుల్లో, ప్రతి దాంట్లో కూడా దేవుడి యొక్క మాటలు నీ నోట ఉంచవలసి ఉన్నది. అంటే నువ్వు మాట్లాడాల్సిన మాట ఏంటి? దేవుడి యొక్క మాట. దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకముగా ఏది కూడా మన నోట్లో నుంచి రాకూడదు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. కానీ వాక్యం మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మన యొక్క నోట్లో దేవుడి యొక్క వాక్యం పెట్టేవాడు కూడా ఆయనే, మనల్ని కప్పేవాడు కూడా ఆయనే. మనల్ని దేవుడికి సరెండర్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనము పొందుకోగలం. ఈ యొక్క వాక్యంలో ఒక ఉదాహరణగా లేకపోతే ఒక ఉపమానముగా దావీదు గారిని జ్ఞాపకం చేసుకున్నాము. నీ నోట నా మాటలు ఉంచి నా
చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవుడి యొక్క వాక్యములోని అది వాగ్దానం యొక్క గొప్పతనం అది. చూడండి దీనికి కీర్తనలు 91:1. కీర్తనలు 91:1. ఈ చేతి నీడలో ఉన్న ప్రాముఖ్యత దావీదు గారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అది ఎలా అంటే కీర్తనలు 91:1 మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నీడ ఎవరి నీడ అండి? అది సర్వశక్తుని నీడ. మన పక్కనే సర్వశక్తుడు మంతుడు ఉన్నాడు. ఆయన యొక్క నీడ మన మీద ఉన్నట్లయితే మనకి ఎంత చక్కటి మేలు ఉంటుంది చూడండి. విశ్రమించటం, ప్రశాంతంగా నిద్రపోయారు అంటే దాని అర్థం ఏంటి? ఎటువంటి భయము కానీ, చీకు, చింత, ఇబ్బంది ఏది లేనివాడు మాత్రమే ప్లెజెంట్ స్లీప్ పొందుకోగలడు. అలాంటిది సర్వశక్తి కలిగిన వాడు నీ పక్కనే ఉన్నట్లయితే, ఆయన యొక్క నీడ నిన్ను కమ్ముకొని ఉన్నట్లయితే నువ్వు ఎలా ఉంటావు అంటే విశ్రమించువాడుగా ఉంటావు. అది దావీదు గారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారు అనేది మీరు చూడండి. 1 సమూయేలు 20వ అధ్యాయం దగ్గర నుంచి 1 సమూయేలు 30వ అధ్యాయం వరకు, అలాగే 1 సమూయేలు 1వ అధ్యాయం. ఈ సమూయేలు గ్రంథంలో ఈ మరి ముఖ్యంగా ఈ యొక్క 10 లేకపోతే 11 అధ్యాయాలు చాలా విశిష్టత కలిగినవి. ఎలా అంటే దావీదు గారు సౌలు గారి చేత తరమబడినప్పుడు ప్రాణభయంతో ఆయన పారిపోయే ఒక క్రమంలో ఈ యొక్క అధ్యాయాలు రాసి ఉంటాయి. 1 సమూయేలు 18, 19 దగ్గర నుంచి 2 సమూయేలు మొదటి అధ్యాయం దగ్గర నుంచి. దీంట్లో చూడండి ఒకసారి 1 సమూయేలు 29వ అధ్యాయం. సౌలు మహారాజు దావీదు గారిని తరుముతూ ఉంటారు. ప్రాణభయంతో ఆయన చాలా ప్రదేశాలు చాలా సంవత్సరాల పాటు తిరుగుతూ ఉంటారు. అలా తిరిగే ఒక క్రమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే సౌలు దావీదు గారిని చంపడానికి ప్రయత్నం చేశాడో అప్పుడు సౌలు దగ్గర నుంచి దావీదు పారిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దావీదు ఎవరిని అప్రోచ్ అవుతాడు? యోనాతాన్ని అప్రోచ్ అవుతాడు. ఆ తర్వాత సమూయేలును అప్రోచ్ అవుతాడు. ఆ తర్వాత అబీమెలెకు అను ఒక యాజకుడిని అప్రోచ్ అవుతాడు. అవన్నీ కూడా బైబిల్లో చూసుకుందాము. 1 సమూయేలు 19వ అధ్యాయంలో మొదటి వచనం. 1 సమూయేలు 19వ అధ్యాయం మొదటి వచనంలో అంతటి సౌలు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులు అందరితోనూ చెప్పగా హత్యా ప్రయత్నము ఇనిషియేట్ చేయటం జరిగింది. ఎలా అంటే సౌలు దావీదును చంపడానికి యోనాతాను అను ఆయన ఒక కుమారుడికి అలాగే మిగతా సైన్యాధిపతికి కానీ సేవకులందరికి కానీ పురమాయించడం జరుగుతుంది. అది ఎలాగోలా దావీదు గారి యొక్క చెవును పడినప్పుడు దావీదు గారు అక్కడి నుంచి పారిపోతారు. ఆ పారిపోయే క్రమంలో దావీదు యోనాతాన్ని అప్రోచ్ అయ్యి అడుగుతాడు, నేను చేసిన తప్పేంటి, నేను చేసిన నేరం ఏంటి అని మొత్తం అతన్ని అడుగుతూ ఉంటాడు. అంతా కూడా 20వ అధ్యాయంలో రాసి ఉంటుంది. 20వ అధ్యాయం మొదట్లో ఉంటుంది. 20వ అధ్యాయం మొదటి వచనంలో పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను వద్దకు వచ్చి, నేనేం చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణము తీయ వెతుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమి అని అడుగగా. ఓకే, హత్యా ప్రయత్నం జరిగే ఆ యొక్క క్రమంలో దావీదు గారు పారిపోయారు. అప్పుడు ఆ పారిపోయే క్రమంలో ఫస్ట్ పర్సన్ అతను అప్రోచ్ అయిన ఎవడంటే యోనాతాను. ఆ యోనాతాన్తో ఎలా మాట్లాడుతున్నాడు? నేను చేసిన తప్పేంటి, నన్ను ఎందుకు మీ నాన్న ఇలా చంపడానికి చూశారు, నేను చేసిన నేరం ఏంటి, దోషం ఏంటి అని చెప్పి తను క్వశ్చన్ చేయడం జరుగుతుంది. యోనాతాను కూడా చాలా డీసెంట్గా మాట్లాడతాడు. ఎందుకంటే ఈ యొక్క 18వ అధ్యాయం మనం చూసినట్లయితే 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోనాతాను యొక్క హృదయము దావీదు యొక్క హృదయంతో కలిసిపోతుంది. దానివల్ల ఇద్దరు హృదయాలు ఒకే రీతిగా ఉంటాయి. ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులుగా ఉంటారు. దాన్ని బట్టి యోనాతాను దావీదు గారికి చాలా ఫ్రెండ్లీగా ఫ్రూట్ఫుల్గా అంటే సమాధానకరంగా ఉంటాడు. అప్పుడు మా నాన్నగారు ఏ పని చేసినా సరే, అది చిన్న పని అయినా సరే పెద్ద పని అయినా సరే నాకు చెప్పకుండా ఏది చేయడు. ఒకసారి నేను కనుక్కుంటాను ఏం జరుగుతుందో, లేకపోతే ఆయన యొక్క ఇంట్రెస్ట్ ఏంటో నేను తెలుసుకుంటాను. నీ మీద హత్యా ప్రయత్నం ఇవన్నీ కొంచెం అటు ఇటుగా ఉన్నట్టున్నాయి ఏంటని సమాధానకరంగా మాట్లాడి అక్కడున్న తోటలోనే దావీదుని దాచి
ఆ తోట దగ్గరికే సౌలుని తీసుకొస్తాడు ఈ యొక్క యోనాతాను. తీసుకొచ్చేసి సౌలుతో యోనాతాను మాట్లాడతాడు. దావీదు మనకి చాలా మేలు చేశాడు. గొలియాతు మన మీద చంపడానికి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని, అలాగే ఇజ్రాయెల్ పరిపాలించే మహారాజుగా ఉన్న సౌలుని చంపడానికి వచ్చినప్పుడు దావీదే కదా యుద్ధం చేసింది, ఆ యొక్క శత్రువుని చంపింది, ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా రక్షణ కలుగు చేసింది దావీదే కదా. అలాంటి దావీదు నువ్వు చంపడానికి ఎందుకు ఇలా ప్రయత్నం చేశావు అన్నట్లు యోనాతాను సౌలుని అడుగుతాడు. తెలిసిందే కదా మీకు అందరికీ. దాన్ని బట్టి సౌలు కూడా ఆపోజిట్ గానే మాట్లాడతాడు. అలా మాట్లాడకన్నా ముందు దుఃఖపడి నేను తప్పు చేశానులే, నేను ఖచ్చితంగా అతనికి ప్రాణహాని కలుగు చేయను అని చెప్పి దుఃఖంతో మాట్లాడతాడు సౌలు. అది చూసి యోనాతాను ప్లెజెంట్ గా నమ్ముతాడు, మా నాన్నగారు ఇంకా చంపర్లే అని. అక్కడ సౌలు మొట్టమొదటిసారి ప్రమాణం చేస్తాడు. మహారాజుగా ఉన్న సౌలు తన కొడుకుతో ప్రమాణం చేస్తాడు, నేను ఇంకెప్పుడు కూడా దావీదుని చంపను అని. కానీ వెంటనే కొద్దిసేపట్లోనే ఆ ప్రమాణాన్ని తప్పి మళ్ళీ దావీదు మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. హత్య ప్రయత్నం ఎలా అంటే ఒక ఈట వేయటం కానీ అట్లా ఎమ్మటే దావీదు అక్కడి నుంచి పారిపోతాడు. ఇక్కడ ఈ యొక్క సినారియో మొత్తంలో కూడా దావీదు తనకు ప్రాణభయం వచ్చినప్పుడు యోనాతాను అను ఒక యువరాజుని లేదా మహారాజు యొక్క కొడుకుని అప్రోచ్ అవటం, అది ఫెయిల్ అవటం జరిగింది. మనిషి యొక్క నీడ లేకపోతే మనిషి యొక్క షెల్టర్, మనిషి యొక్క హెల్ప్ ఎంత దూరం తీసుకెళ్తుంది, అలాగే దేవుడి యొక్క నీడ మనకి ఎంత విశ్రాంతి కలుగజేస్తుంది అనేది ఈ యొక్క వాక్యంలోని అర్థం. యోనాతాను దగ్గరికి ఎన్ని రకాలుగా అప్రోచ్ అయినా సరే ఫెయిల్ అయిపోయాడు, తన ప్రాణానికి సంరక్షణ దొరకల. అప్పుడు యోనాతాను దాటిపోయి దావీదు గారు సమూయేలు దగ్గరికి వెళ్తాడు. చూడండి, అది కూడా 19వ అధ్యాయము 18వ వచనం రాసి ఉంటుంది. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు వద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతునకు వచ్చి అచ్చట కాపురం ఉన్నారు. ఓకే, యోనాతాను దగ్గరగా ట్రై చేశాడు, హెల్ప్ ఎటు రాలా. వెంటనే సమూయేలు దగ్గరికి వెళ్తాడు. ప్రవక్త సౌలు గారినైనా సరే దావీదు గారినైనా సరే అభిషేకించిన ప్రవక్త, దీర్ఘదర్శిగా ఉన్న ఒక ప్రవక్త దగ్గరికి, ఒక దైవజనుడి దగ్గరికి దావీదు గారు వెళ్ళి ఇటువంటి హత్య ప్రయత్నం అయితే జరిగిందో, ఎలా అయితే సౌలు ప్రవర్తించాడు, యోనాతాను ప్రవర్తించాడు, దావీదు తనకు కలిగిన ఆపద యావత్తు కూడా సమూయేలు గారికి చెప్పుకున్నారు. సరే నువ్వు ఇక్కడ ఉండు, ఇక్కడ షెల్టర్ తీసుకో అని చెప్పి సమూయేలు గారు భరోసా ఇచ్చి, ఆయన ప్రవక్త కాబట్టి ప్రతిదినము వాడుక చొప్పున చేసే ప్రేయర్, అన్ని భాషలతో మాట్లాడుతూ దేవుడి యొక్క వాక్యాన్ని, దేవుడి యొక్క కీర్తిని ప్రకటించే విధముగా అవన్నీ ప్రేయర్లు అలా జరుగుతూ ఉంటాయి. ఈ విషయం తెలుసుకున్న సౌలు ఒక సైన్యాన్ని పంపుతాడు అక్కడ. ఆ సైన్యం అందరూ కూడా దావీదుని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడి యొక్క ఆత్మ ఆ యొక్క సైన్యం మీద కుమ్మరింపబడిన తర్వాత సైన్యం అంతా కూడా అన్ని భాషలతో మాట్లాడి దేవుని ప్రకటిస్తారు. ఇది తెలుసుకున్న సౌలు రెండోసారి మళ్ళీ సైన్యాన్ని పంపుతారు. రెండోసారి వచ్చిన సైన్యం కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ప్రకటిస్తూనే ఉంటారు. మళ్ళీ మూడోసారి సైన్యాన్ని పంపుతారు. ఇవన్నీ కూడా ఆ 18వ వచనం నుంచి కంటిన్యూగా చదివితే తెలుస్తుంది. మూడోసారి వచ్చిన సైన్యం కూడా దేవుని ప్రకటిస్తూనే ఉంటారు. ఇలా ఎన్నిసార్లు సైన్యం పంపించినా ఫెయిల్ అయ్యాం కదా అని చెప్పి ఈసారి సౌలే అక్కడికి వస్తాడు, ఆ ప్రదేశానికి రామాలో ఉన్న నాయోతు దగ్గరికి వస్తాడు. వచ్చి ఇక్కడ సౌలు అక్కడున్న ప్రజలను అడుగుతాడు, దావీదు ఎక్కడున్నాడు, సమూయేలు ఎక్కడున్నాడు అంటే వాళ్ళు పలానా చోట ఉన్నారని చెప్తారు. ఆ ప్రదేశం దగ్గర నుంచి ఈ యొక్క ప్రవక్త ఉన్న ప్రదేశానికి వెళ్ళే మార్గంలోనే దేవుడి యొక్క ఆత్మ యొక్క సౌలు మీద కుమ్మరింపబడిన తర్వాత ఆ యొక్క ఆత్మ ప్రకారము సౌలు తన్ను తాను మైమర్చిపోయి తన యొక్క పైబట్ట తను తీసివేసి దేవుణ్ణి ప్రకటిస్తూ ఉంటాడు. ఓకే, చూడండి, పైబట్ట తను తీసి 19వ అధ్యాయము 21వ నుంచి. ఈ సంగతి సౌలుకు వినబడినప్పుడు అతడు సౌలు మూడవసారి దూతలను పంపిన గాని వారు ప్రకటించుచుండిరి. కడవసారి తానే రామాకు పోయి సేపు దగ్గరున్న గొప్ప బావి దగ్గరకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అనుకోగా ఒకడు రామా దగ్గర నాయోతులో వారు ఉన్నారని చెప్పాను. అతడు రామా దగ్గర ఉన్న నాయోతును రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిన కనుక అతడు ప్రయాణం చేయించు రామా దగ్గర ఉన్న నాయోతునకు వచ్చే వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రమును తీసివేసి ఆనాటి రాత్రిందొకడు సమూయేలు ఎదుటినే ప్రకటించుచు పైబట్టలేని వాడే పడి ఉండెను.
అందువలన సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అని సామెత పుట్టెను. దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడిన తర్వాత హత్యా ప్రయత్నం చెయ్యాలి అని చంపడానికి వచ్చిన ఆ యొక్క ప్రవక్త కూడా తన్ను తాను మైమరిచిపోయి దేవుడి యొక్క కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రకటిస్తూనే ఉన్నారు. చూడండి, ఎటువంటి వ్యతిరేకతతో కూడిన హృదయంతో దేవుడి దగ్గరికి వచ్చిన, అసమాధానంతో దేవుడి దగ్గరికి వచ్చిన, దేవుడి యొక్క ఆత్మ ఆ యొక్క బిడ్డ పట్ల సమాధానకరంగా ఉన్నట్లయితే గనక మన హృదయము విషంతో నిండుకొని ఉన్నా, మన చూపు విషంతో నిండుకొని ఉన్నా సరే ఆ ప్రదేశంలో దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నారు. రామ ప్రాంతంలో ఓకే, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఒకరు కాదు, ఎంతో మంది ప్రజలు అలా ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూనే ఉన్నారు. ఆ టైంలో అక్కడ సౌలు వచ్చాడు. సౌలు వచ్చినప్పుడు దేవుడి యొక్క ఆత్మ అతని మీద కుమ్మరింపబడిన తర్వాత తనలో ఉన్న చెడుతనము మీద దేవుడి యొక్క ఆత్మ ఆ యొక్క మంచి కుమ్మరించబడిన తర్వాత ఏ పర్పస్గా వచ్చాడో ఆ పర్పస్ అంటూ మర్చిపోయి కేవలం దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు, దేవుణ్ణి ప్రకటిస్తూనే ఉన్నాడు. ఓకే, దేవుడి యొక్క సన్నిధిలో ఉన్న ప్రాముఖ్యత అలాంటిది. ఓకే, మనం ఏ స్థితిగతుల్లో అయినా సరే దేవుడి దగ్గరికి వస్తే దేవుడు మనల్ని తాకి దర్శించి మన దేహములను, మన ప్రాణములను, మన ఆత్మను ఆయన స్వాధీనపరుచుకొని వర్ణింపశక్యం కాని మూలుగులతో దేవుడు తన గురించి మన యొక్క నోరు ప్రకటించినట్లుగా మనల్ని స్వాధీనపరుచుకుంటాడు. ఒక మహారాజు దేనికి వచ్చాడు? చంపడానికి వచ్చాడు. కానీ అక్కడ చేసింది ఏంటిది? చంపటానికి మర్చిపోయి, లేకపోతే ఆ పనంతా కూడా విరమించేసుకొని పై వస్త్రములు కూడా తీసివేసే అంతగా, ఓకే, అంటే సామాన్యంగా తనకున్న మనిషి స్వభావం ప్రకారం ఉన్న విచక్షణ కూడా వదిలివేసి కేవలం దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు, దేవుణ్ణి ప్రకటిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటి? దేవుడి యొక్క ఆత్మ ఆ యొక్క బిడ్డని ఆవరించుకుని ఉన్నట్టు. అదే కారణం. సో మనం కూడా దేవుడి యొక్క సన్నిధికి రావటానికి కొంతమంది జంకుతూ ఉంటారు. పోనీ వచ్చిన నేను ఇంత పాపాత్మను కదా, నేను దేవుడి యొక్క సన్నిధికి రావటానికి కూడా అర్హుడిని కాదు, పోనీ ఈ వారం గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నేను దేవుడి యొక్క సన్నిధిలో అసలు ప్రార్థనే చేసుకోలేదు కాబట్టి ప్రార్థన లేని నేను ఇప్పుడు ఈ యొక్క ఆదివారం దేవుడి సన్నిధికి రావడానికి అనర్హుడిని అని మన గురించి మనమే సర్టిఫై చేసుకుంటాం. కానీ ఈ ఒక వారం మొత్తం కూడా నేను పాపం చేశా కాబట్టి ఇంత పాపాత్మని నేను దేవుడి యొక్క సన్నిధికి రావడానికి నేను అనర్హుడిని అని ఎవరికి వాళ్ళు సర్టిఫై చేసేసుకుని ఆ యొక్క ఆదివారం దేవుడి యొక్క సన్నిధికి వెళ్తే ఏంటి, ఇంత పాపాత్మను కదా, నేను ఈ వారం మొత్తం కూడా బాగా ప్రేయర్ చేసుకుని నెక్స్ట్ వారం బాగా సిద్ధపాటు కలిగి దేవుడి యొక్క సన్నిధికి వస్తాను అని చెప్పి అలాంటి తీర్మానాలు తీసుకుంటారు. చూడండి, దేవుడి యొక్క సన్నిధికి రావాలన్నా రాకూడదు అనుకున్నా సరే అది మనిషి యొక్క చేతుల్లో ఏది ఉండదు. అంటే మనిషి యొక్క సొంత క్రియలు బట్టి, తలంపులను బట్టి, బుద్ధిని బట్టి దేవుడి యొక్క సన్నిధికి రావటం అనేది కంప్లీట్గా వాక్యానికి వ్యతిరేకం. ఏ పాపం చేసినా ఇటువంటి స్థితిగతుల్లో ఉన్నా కూడా దేవుడి యొక్క సన్నిధికి వస్తే దేవుడి యొక్క ఆత్మ మన మీద కుమ్మరించబడి ఉంటుంది. దేవుడి యొక్క సన్నిధికి రాకుండా నన్ను నేను మార్చుకొని దేవుడి యొక్క సన్నిధికి వస్తాను అనుకుంటూ మాత్రం కొంచెం బుద్ధి లేని, లేకపోతే తెలివి లేని తత్వానికి నిదర్శనం. దేవుడి యొక్క సన్నిధికి వస్తేనే అప్పుడు ఆత్మ మీద కుమ్మరింపబడుతుంది. అప్పుడు మనలో ఉన్న యొక్క చెడుతనం అంతా కూడా విసర్జించబడుతూ ఉంటుంది. ఓకే, అర్థమైందండి. ఇప్పుడు ఇంకో రకంగా ఆలోచించండి. ఇక్కడ దేవుడు యొక్క కృపలో సౌలు గారు యొక్క హత్యా ప్రయత్నం దగ్గర నుంచి దావీదు గారు తప్పించుకొని పారిపోయే క్రమంలో యోనాతాన్ని అప్రోచ్ అయ్యారు, కానీ ప్రాణరక్షణ దొరకల. సమూయేలు దగ్గర అప్రోచ్ అయ్యారు, కానీ ప్రాణరక్షణ దొరకల. నేను సమూయేలు దగ్గర ఉన్నా కూడా నా మీద మళ్ళీ హత్యా ప్రయత్నం చేస్తున్నాడు కదా అని చెప్పేసి దావీదు ఆ యొక్క ఆ యొక్క ప్రాంతం అంటే సమూయేలు దగ్గర నుంచి పారిపోయి మళ్ళీ వేరే ఒక ప్రదేశానికి వెళ్ళిపోతాడు. వాక్యం ప్రకారం చెప్పాలంటే రామాలో ఉన్న సమూయేలు దగ్గర నుంచి పారిపోయి మళ్ళీ యోనాతాను దగ్గరికి వెళ్తాడు. యోనాతాను దగ్గర నుంచి మళ్ళీ పారిపోయి అబీమెలెకు అనే యాజకుడి దగ్గరికి వెళ్తాడు. అది కూడా చూడండి ఒకసారి. 21వ అధ్యాయం మొదటి లైన్లో, దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను. ఓకే, ఎంతమంది మారాడు చూడండి దావీదు గారు ప్రాణభయంతో ఉన్నప్పుడు. అబీమెలెకు దగ్గరకు వచ్చాడు, తన యొక్క ప్రాణం హత్య ప్రయత్నం జరిగే ఒక క్రమంలో. అబీమెలెకు దగ్గరకు వచ్చినా సరే అతనికి సంరక్షణ లేదు అని గ్రహించుకొని అతను యాక్చువల్గా ఒక ఫుడ్ పర్పస్ అంటే ఆహారం నిమిత్తం వస్తాడు, అది తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓకే, ఇప్పుడు దేవుడి యొక్క
చేతి నీడలో ఉన్న విశిష్టత చూడండి. దేవుని యొక్క చేతి నీడలో ఉన్న విశిష్టత ఎంత గొప్పగా ఉంటుందంటే, యోనాతాన్ దగ్గర అటువంటి విశ్రాంతి పొందుకోలే, సమూయేలు దగ్గర అటువంటి విశ్రాంతి పొందుకోలేరు, అబీమెలెకు దగ్గర అటువంటి విశ్రాంతి పొందుకోలే. మరి ఎవరి దగ్గర అటువంటి విశ్రాంతి పొందుకున్నాడు ఆయన? కేవలము దేవుడి దగ్గర. ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు మీరు చూశారు కదా, 18వ అధ్యాయము, 19వ అధ్యాయము, 20వ అధ్యాయము, 21వ అధ్యాయంలో. మరి దేవుడి దగ్గర మరి అతను విశ్రాంతి పొందుకున్నాడు అంటానికి నిదర్శనం ఏంటంటే 30వ అధ్యాయం, 1వ సమూయేలు 30. ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఇలాంటి ఉపమానము లేకపోతే పరిమాణములు జరుగుతూనే ఉంటాయి. 30వ అధ్యాయంలో 6వ వచనం లాస్ట్ లైన్, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి నల్లనికి ప్రాణం ఇచ్చినందున రాళ్ళు నుండి దావీదును చంపుటకు రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదునకు తీసుకొని వచ్చెను. నేను ఈ ప్రజలు తరివిన యెడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొక్క చాలండి. 30వ అధ్యాయం మొత్తం కూడా ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం మాట్లాడితే జిక్ లాగ్ అని రాసి ఉంటుంది. ఓకే, జిక్ లాగ్ తెలుగులో దాని యొక్క అర్థం ఏంటంటే, ఒక వ్యక్తిని రెండు చేతుల మధ్య ఇలా పెట్టేసి ఉక్కిరి బిక్కిరి చేసి నలిపేసే అంత, ప్రాణం విసిగిపోయేంత, తప్పించుకోవడానికి ఎటువంటి ఆసరా ఉండదు. ఓకే, జిక్ లాగ్. అలాంటి సందర్భం ప్రతి ఒక్క విశ్వాసకు వస్తుంది. ఆ టైంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, ఒకటి దేవుణ్ణి వదిలివేసేటట్టు. నేను లోకంలో ఉన్నప్పుడే బాగున్నాను కదా, నాకు అంతా మంచిగా జరిగింది కదా, నేను దేవుళ్ళలోకి వచ్చినప్పుడు మాత్రమే నాకు లేనిపోని శ్రమ, ఊహించని విధముగా శ్రమ, ప్రతి దాంట్లో నష్టం, ప్రతి దాంట్లో కష్టం. ఇలా ఉన్నప్పుడు ఇంకా నేను ఎందుకు ప్రార్థన చేసుకుంటాం? దేవుళ్ళలోకి వచ్చిన తర్వాతే అన్ని కోల్పోయా, ఇలాంటప్పుడు ఇంకెందుకు నేను దేవుని పట్టుకొని ప్రేయర్ చేసుకోవటం? దీనికన్నా లోకంలో బతకటం బాగుంది కదా. అలాంటి ఆలోచనలు, అలాంటి నిర్ణయాలు కూడా వస్తూ ఉంటాయి. నాకు వచ్చినాయి నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. కానీ దేవుడి యొక్క కృపలో దేవుడిని అంటిపెట్టుకునే బ్రతికి ఉన్నాను. అలాగే ఈ యొక్క అధ్యాయం 30వ అధ్యాయం మీరు చూసినట్లయితే, దావీదు గారు సౌలు దగ్గర నుంచి పారిపోయే ప్రతి ఒక్క క్రమంలో ఆ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్ ప్రాంతంలో పారిపోతూ ఉంటాడు. యోనాతాను, సమూయేలు, అహీమెలెకు ఇలా ఎక్కడికి పారిపోయినా సరే సౌలు నన్ను ఒక స్పైన్ పెట్టేసి నన్ను ట్రేస్ చేస్తూ ఉన్నాడు కదా. నేను ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో పారిపోయినంత కాలం సౌలు నన్ను అటాక్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి సౌలుకి శత్రువుగా ఉన్న ఫిలిష్తీయుడి యొక్క ప్రాంతంలోకి నేను పారిపోతాను. నేను శత్రువుల దగ్గర వెళ్తే గనక అప్పుడు సౌలు నన్ను అప్రోచ్ అవ్వడం అన్న ఆలోచనతో దావీదు గారు ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోతాడు. ఫిలిష్తీయుల దేశంలో గాతు అనే ప్రాంతంలో ఉన్న మహారాజు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ గాతు అనే ప్రాంతంలో ఉన్న మహారాజు ఏం చెప్తాడంటే, దావీదుగాను ఆ యొక్క మహారాజుకి మధ్య జరిగిన డిస్కషన్లో, నేను నీ దగ్గర దాసులను అల్పులను మహారాజు యొక్క అంతఃపురంలో నివసించడానికి కూడా నేను అర్హుడిని కాను. కాబట్టి మీ యొక్క దేశంలో ఏదో ఒక చిన్న ప్రాంతాన్ని నాకు ఇవ్వండి. ఎందుకంటే నా దగ్గర సుమారు ఒక 600 మంది ప్రజలు ఉన్నారు. నాకు చిన్న ప్రాంతం ఇవ్వండి, ఆ యొక్క ప్రాంతంలో నేను ఉంటాను అని చెప్పి దావీదు గారు రిక్వెస్ట్ చేస్తారు. ఆ యొక్క రిక్వెస్ట్ ప్రకారము ఆ యొక్క ఫిలిష్తీయుల యొక్క మహారాజు దావీదు గారికి ఈ యొక్క సిక్లగు అని ఒక ఊరు ఇస్తాడు. ఆ ఊర్లో దావీదు గారు నివాసం చేస్తుంటారు. సుమారు 1.5 సంవత్సరాల కాలం పాటు అక్కడే ఉంటాడు. ఓకే, ఈ యొక్క కాలంలో సౌలుకి మీద ఫిలిష్తీయులు దండెత్తుతారు, యుద్ధానికి వస్తారు. సౌలు మీద ఫిలిష్తీయులు దండెత్తుతారు. ఆ యొక్క యుద్ధంలో దావీదు గారు కూడా పాల్గొంటారు. ఫస్ట్ ఉండేదేమో ఫిలిష్తీయుల యుద్ధము, ఫిలిష్తీయుల సైన్యము. ఫిలిష్తీయుల సైన్యం యొక్క వెనక భాగంలోనేమో దావీదు గారి సైన్యం ఉంటుంది. దావీదు కూడా ఒక ఇజ్రాయెల్ ప్రజలే కదా, మళ్ళీ ఒకప్పుడు ఈ యొక్క గొల్లియాతుని చంపినాడు కదా, అతను ఎప్పుడైనా సరే స్కెచ్ వేసి మనల్ని కూడా చంపుతాడేమో అని భయపడి ఫిలిష్తీయుల సర్దారులు దావీదుని నమ్మకుండా యుద్ధంలో నుంచి పంపించేసే అని చెప్పి మహారాజును అడుగుతాడు. ఆ యొక్క మాటల ప్రకారము దావీదు గారు ఆ యొక్క యుద్ధంలో నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా జరగడానికి సుమారు 3 రోజులు పడుతుంది. సిక్లగు అనే ప్రాంతాన్ని వదిలివేసి యుద్ధంలోనికి వెళ్ళటం, యుద్ధంలో ఆయన యొక్క సహాయము ఫిలిష్తీయులు తీసుకోకుండా ఉండటం, మళ్ళీ తిరిగి సిక్లగు రావడానికి 3 రోజులు పడుతుంది. ఈ యొక్క 3 రోజుల గ్యాప్లో అమాలేకులు వచ్చేసి సిక్లగు ప్రాంతంలో ఉన్న దావీదు గారి యొక్క 2 భార్యలను, 600 సైన్యంగా ఉన్న దావీదు కింద ఉన్న ప్రజలు
వారి యొక్క భార్యలను, కుమార్తెలను, కుమారులను అందరినీ కూడా చెరపట్టుకొని తీసుకెళ్ళిపోతారు అమాలేకులు. ఇది తెలుసుకొని దావీదు గారు బహుగా దుఃఖపడతారు. అక్కడున్న ప్రజలందరూ కూడా బహుగా దుఃఖపడతారు. ఇదంతా తెలుసు కదా మీకు. కానీ ఆలోచన చేయండి, ఆయన యొక్క విశ్వాస జీవితంలో, దావీదు గారి యొక్క విశ్వాస జీవితంలో గతంలో గొలియాదుని అతను ఎదుర్కొన్నాడు. గొలియాదుని ఎదుర్కొనే టైంలో సున్నత లేని ఈ యొక్క ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు, జీవము కలిగిన దేవుణ్ణి తిరస్కరించుటకు ఎదురించుటకు ఏ పాటి వాడు, ఓకే అని యుద్ధంలోనికి వెళ్ళాడు. ఇక్కడున్న పరిస్థితుల్లో ఏంటి, అక్కడ అన్యులు కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వాసులే. పైగా సుమారు 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పాటు దావీదుతో పాటే కలిసి మెలిసి బ్రతికారు. అడవిలోకి వెళ్ళినా, గృహంలోకి వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఈవెన్ ఆకలి దిప్పలు ఉన్నా కూడా ప్రతి దాంట్లో కూడా దావీదుకి తోడుగా ఉన్నవాళ్ళు ఈ యొక్క 600 మంది. ఈ యొక్క 600 మంది ఇప్పుడు దావీదు మీద ఎదురు తిరిగారు. బైబిల్లోనే రాసుంటారు చూడండి అంతా. 30వ అధ్యాయం 6వ వచనంలో, జనులందరికీ ప్రాణం విసుగునందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని అనుకుంటారు. గొలియాదు ఒక్కడే. ఆ గొలియాదు దగ్గర నుంచి యుద్ధానికి దావీదుని ఎవరిను తొయ్యల. దావీదు తన యొక్క స్వతంత్రంగా యుద్ధంలోకి వెళ్ళాడు. కానీ ఇక్కడ మీరు చూడండి, 600 మంది దావీదు గారిని చంపడానికి ప్రయత్నం చేశారు. 600 మంది రాళ్ళు తీసుకొని దావీదు గారిని అటాక్ చేసే ఆ యొక్క సందర్భంలో దావీదు గారు పారిపోవడానికి ఎక్కడ ఛాన్స్ ఉంటుందా? 600 మంది దుఃఖపడుతున్నారు తన యొక్క భార్య గురించి, పిల్లల గురించి. దావీదు గారు కూడా దుఃఖపడుతున్నారు. కానీ 600 మంది ప్రజలు చేయలేని పని దావీదు గారు చేశారు. అదేంటంటే 30వ అధ్యాయం 6వ వచనంలో రాసి ఉంటుంది, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఓకే, 600 మందికి అలాంటి ఆలోచన రాల. 600 మందికి కూడా యెహోవానే దేవుడుగా. 600 మంది యొక్క భార్యలను కూడా చెరపట్టుకొని వెళ్ళిపోయారుగా. 600 మంది యొక్క కొడుకుల్ని, కూతుర్ని కూడా చెరపట్టుకొని తీసుకుపోయారుగా. మరి దావీదు గారికి దేవుడి పట్ల ఉన్న ధైర్యము 600 మందికి లేదు. అలాగే ఈ యొక్క బైబిల్ కూడా చెప్తూ ఉంటది, అందరూ దేవుని ఎరిగిన వాళ్ళే. ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడి, ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న ధైర్యం కలిగిన మాట ప్రతి ఒక్క విశ్వాసంలో ఉండదు. ఈ యొక్క వాక్యంలో 30వ అధ్యాయము 6వ వచనం మీరు చూసినట్లయితే ఉన్న వాళ్ళు ఎంతమంది? 601. 600 మంది ఏడుపు, దుఃఖము, హత్యా ప్రయత్నము అన్న మైండ్ సెట్లో ఉన్నారు. ఒకే ఒకడు ఎలా ఉన్నాడు? కోల్పోయిన దాని ప్రకారం దుఃఖపడ్డాడు. మనిషి రీత్యా కలిగిన దుఃఖం ఉంది, కానీ ఆత్మీయానుసారముగా దుఃఖమును ఎదిరించి ధైర్యం కూడా కూడబెట్టుకున్నాడు. అటువంటి ధైర్యం రావడానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే 6వ అధ్యాయము 6వ వచనంలో, 30వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. మనం చదువుకున్న మూలవాక్యం ఏంటండి? నీ నోట దేవుడు యొక్క వాక్యము ఉంచబడుతుంది. వాక్యము ఈక్వల్ టు దేవుడు. ఓకే, ఆది యందు వాక్యమునను, వాక్యము దేవుడే ఉన్నాను. యెహోవా ఈక్వల్ టు యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు ఈక్వల్ టు పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ఈక్వల్ టు వాక్యం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు ఆ యొక్క దేవుడు వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మన జీవితం కూడా ఎంత దుఃఖంగా ఉన్నా సరే, మనకు కలిగిన ఆస్తిపాస్తులు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీస్ అవ్వచ్చు, అవన్నీ కూడా చెరపట్టబడి ఉన్నా కూడా మన ఆశీర్వాదాలు కొన్ని సందర్భంలో బిగిసి వేసినట్టు మన చెంతకి చేరకుండా, ఒకవేళ చేరినా కూడా దొంగలాగా ఉన్న అమాలేకులు వచ్చి తస్కరించుకుపోయినా కూడా మనం ఎలా ఉండవలసి ఉన్నది? యెహోవాను బట్టి, వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఒక్కడు ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ ఒక్కడికి వచ్చిన ధైర్యమును బట్టి ఆ యొక్క ఏఫోదును తీసుకురా దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవటం, దేవుడి యొక్క వాక్యమును ప్రకారం, వాగ్దానం ప్రకారము 3 రోజుల క్రితమే పారిపోయిన ఆ యొక్క దండును, లేకపోతే వెళ్ళిపోయిన ఆ యొక్క అమాలేకుల్ని ట్రేస్ చేసి వాళ్ళతో మళ్ళీ యుద్ధం చేసి కోల్పోయిన వాటన్నిటికీ కూడా రెట్టింపుగా అతను మొత్తం, అంటే దావీదు గారి యొక్క భార్యలను, పిల్లలతో పాటు అమాలేకుల యొక్క ఆస్తిపాస్తులను, ఎడ్లను, పశు సంపదను ప్రతిదీ కూడా దావీదు గారు స్వతంత్రించుకున్నారు. ఓకే, కోల్పోని తిరిగి పొందుకుంటాం మాత్రమే కాకుండా
రెట్టింపు ఆశీర్వాదం పొందుకుంటాడు. ఉం? సామాన్యంగా చెప్పాలంటే ఇది మీకు తెలుసు. కానీ ఆయన అది స్వతంత్రించుకుంటానికి ఏం చేస్తే అది స్వతంత్రించుకున్నాడు, అది మనం గ్రహించవలసినది. 600 మందికి లేనిది దావీదు గారికి ఒక్కరికి ఎందుకు ఉంది? 600 మంది రాళ్ళురువి చంపడానికి ప్రయత్నం చేశారు. దావీదు కూడా దుఃఖాక్రాంతులుగా ఉండి వేసారిపోయి చంపడానికి వచ్చారు కదా అని నిస్సహాయ స్థితిలో అలా సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, చనిపోయేవాడుగా దావీదు కూడా. కానీ అలా జరగలేదు. అందరినీ కూడా ఎదిరించి మళ్ళీ 600 మందిని కూడా యుద్ధాన్ని తీసుకుని వెళ్తాడు. అసమాధానంగా ఉన్న 600 ప్రజల యొక్క హృదయంలో, దుఃఖంగా ఉన్న 600 యొక్క ప్రజల హృదయంలో మళ్ళీ ధైర్యాన్ని నింపాడు. ఓకే, సో ఇదన్నిటికీ కూడా కారణం ఏంటంటే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. యోనాతాను బట్టి ధైర్యం తెచ్చుకోగలిగాడా? ఆ సమయంలో 18వ అధ్యాయము 19వ అధ్యాయంలో ప్రకారము యోనాతాను బట్టి ధైర్యం తెచ్చుకొని సౌలు దగ్గర ఇక నేను ప్రశాంతంగా ఉండగలను అని విశ్రాంతి పొందాడా? పొందుకోలేడు. సమూయేలు బట్టి ధైర్యం తెచ్చుకోగలిగాడా? కొద్ది గంటలో లేకపోతే కొద్ది రోజుల పాటు ధైర్యం తెచ్చుకున్నాడు. కానీ సమూయేలు దగ్గర ఉన్నా సరే సౌలు వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు కదా అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. అబీమెలెకు దగ్గర ధైర్యం తెచ్చుకోగలిగాడా? అబీమెలెకు దగ్గర ఉన్నా కూడా అక్కడున్న వేరే దూతను బట్టి మళ్ళీ సౌలుకి ఇన్ఫర్మేషన్ తెలియటం, మళ్ళీ సౌలు అబీమెలెకును వచ్చి సుమారు 85 మంది యాజకులను చంపేస్తాడు. సో దావీదు గారు యోనాతాను అప్రోచ్ అయినా కూడా ధైర్యం రాలా. దావీదు గారు సమూయేలును అప్రోచ్ అయినా ధైర్యం రాలా. దావీదు గారు అబీమెలెకును అను యాజకుని అప్రోచ్ అయినా ధైర్యం రాలా. కానీ మనుషుల్ని ఎవరిని కూడా అప్రోచ్ అవ్వకుండా తన దేవుడైన యెహోవా అను వాక్యమును బట్టి ఆయన తన్ను తాను ధైర్యం తెచ్చుకోగలిగాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఈ యొక్క వాక్యం ఎలా ఉంటుందంటే డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ అని రాసి ఉంటుంది. తన్ను తాను. మన యొక్క విశ్వాస జీవితంలో కూడా ఏకాంతంగా లేకపోతే ఒంటరి అనుభవం గుండా ఎప్పుడు ఒకప్పుడు వెళ్తాం. ఆ టైంలో తోటి విశ్వాసులు మనకి సహాయముగా ఉన్నా కూడా మన ధైర్యం రాదు. నిస్సహాయ స్థితిలోనే మనం ఉండగలుగుతాం. దైవజనులు ప్రవక్తలు కూడా మనకు పక్కనే ఉన్నా కూడా కొద్ది సమయం పాటు ధైర్యంగా ఉంటామేమో, కానీ అల్టిమేట్గా మనం నిస్సహాయ స్థితిలోనే ఉంటాం. ప్రవక్తల వల్ల కూడా మన ధైర్యం పొందుకోలేం. యాజకులు కూడా మన పక్కనే ఉన్నా కూడా మన ధైర్యం పొందుకోలేం. మరి ఎవరి వలన మన ధైర్యం తెచ్చుకోగలమంటే ఈ యొక్క వాక్యం ఏం చెప్తుంది? నీ దేవుడైన యెహోవాను బట్టి దావీదు తనకు తాను ధైర్యము తెచ్చుకున్నాడు. ఓకే, సో నీకు ధైర్యం రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నోట దేవుడి యొక్క వాక్యం ఉండవలసినది. వాక్యం ఉందా? మరి వాక్యం తెలుసా? అంటే వాక్యం చదువుతున్నామా? వాక్యము చదవటం మాత్రమే కాదు, వాక్యం ధ్యానించాలి. బైబిల్ చూడండి, వాక్యం చదువు అన్నట్టు ఉంటుంది బైబిల్లో ఎప్పుడు కూడా. దీవారాత్రములు యెహోవాను ధ్యానించువాడు ధన్యుడు. అంటే చదవమంటావా? చదివిన వాక్యాన్ని నెమరు వేసుకోవటం, ఆ యొక్క సంఘటనను ఊహించుకుంటూ తలుచుకుంటూ అది ఒక పిక్చరైజేషన్ లాగా మనం ఆలోచించడం. అలా చేస్తూ ఉంటే వాక్యం మన హృదయంలో ధ్యానముగా ఉండి అది మనం జ్ఞాపకంలో ఉంటూ ఉంటుంది. ఎలా అయితే మనిషి తన యొక్క వస్త్రములను ఆభరణలు ధరించుకుంటాడో అలాగే విశ్వాసి దేవుడి యొక్క వాక్యాన్ని కంఠభూషములుగా నుదురు మీద ఇలా లిఖించినట్టుగా మనము ఆలోచన శక్తిలో ఉంచుకోవాలి. దావీదు గారు అది చేసుకోగలిగారు. మనం చేసుకోవాలి కదా, మనకి ధైర్యం కావాలి కదా. మరి ధైర్యం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది దేవుడి యొక్క వాక్యం. నీ నోట దేవుడి యొక్క వాక్యము ఉండవలసి ఉన్నది. నీ నోటులో నుండి వచ్చినది కూడా దేవుడి యొక్క వాక్యమై ఉండవలసి ఉన్నది. అందరూ దుఃఖిస్తున్నారు. మనం కూడా 600 మంది ఒకే రకంగా దుఃఖిస్తూ ఉన్నప్పుడు భార్య పోయింది, బిడ్డలు పోయారని చెప్పేసి అక్కడున్న సంఘటన ప్రకారం చెప్పాలంటే దుమ్ము ధూళి మీద పోసుకొని బూడిద మీద పోసుకొని నేను సర్వం కోల్పోయాను అని చెప్పేసి ఏడుస్తూ వేసారిపోతూ ఉన్నామని అర్థం. దుఃఖపడ్డారు దావీదు, కానీ ధైర్యం కూడా తెచ్చుకున్నారు. మానవరీత్యా ఉన్న సెంటిమెంట్స్ ప్రకారం దుఃఖపడ్డాడు, కానీ యెహోవా అను దేవుడి యొక్క నామమును బట్టి ధైర్యం కూడా తెచ్చుకున్నారు. లోకానుసారంగా కొద్ది కాలం మనం శ్రమ అనుభవిస్తాం. ఎప్పుడైతే ఆత్మీయానుసారంగా మనం గనక బలంగా ఉన్నట్లయితే, వాక్యం మీద ఆధారపడినట్లయితే లోకంలో ఉన్న యొక్క దుఃఖాన్ని ఓవర్టేక్ చేసి వాక్యం బట్టి మన ధైర్యం తెచ్చుకోగలం. ఇది దావీదు గారి జీవితం బట్టి మనం తెలుసుకోవాల్సింది. అలా ఎవరైతే
దేవుడి యొక్క మాటను బట్టి, దేవుడి యొక్క నామను బట్టి ధైర్యం తెచ్చుకుంటారో వాళ్ళు ఎలా ఉంటారంటే, దేవుడు సర్వశక్తుని యొక్క చేతి నీడలో విశ్రమించువాడు. ఓకే, నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలన్నా, ఏ ప్రాణభయం లేకుండా సమాధానకరంగా నీ యొక్క జీవితము, సంతోషకరంగా నీ యొక్క జీవితం ఉండవలసిందంటే సర్వశక్తుని యొక్క చేతి నీడలో నువ్వు విశ్రమించవలసి ఉన్నది. అలా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యాన్ని ధ్యానించు. దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయునుగాక. ఆమెన్.